హాయ్ హలో నమస్తే అండి. మన ఇంట్లో పెద్దవారు ఉన్నారా? వాళ్ళతో ఎలా మసులుకోవాలి? అవునండి, మన ఇంట్లో పెద్దవారంటే ముసలివాళ్ళు. మన నాన్నమ్మ కానీ, అమ్మమ్మ కానీ, తాతయ్యలు కానీ ఉంటారు. వారేంటంటే వృద్ధులు చెప్పిందే పదే పదే చెప్తుంటారు. అందువల్ల మనం వారు చెప్పిన మాటని విసుక్కోకుండా, వారు చెప్పే మాట ప్రేమగా ఆలకించి, ఆప్యాయతగా వారిని పలకరించి, వారు చెప్పే మాట ఒకటికి పదే పదే 2, 3 సార్లు చెప్తుంటారు వృద్ధులు. అయినా మనం ఎటువంటి కూడా విసిగి చెందకుండా వారు చెప్పిన మాట చాలా ప్రేమగా ఆప్యాయతగా ఆలకించి, వారికి ఏం కావాలో సమకూరిస్తే వారు చాలా సంతోషిస్తారు. వాళ్ళ యొక్క వృద్ధాప్య జీవితం కూడా ఎంతో ఆనందకరంగా జరుగుతుంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్దవారు అనేవారు ఉంటారు. అందువల్ల ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయండి ఏమంటే, ప్రతి మీ ఇంట్లో కూడా వృద్ధులను అంటే మన పెద్దవాళ్ళను, మన నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్యలను జాగ్రత్తగా చూడండి, ఆప్యాయతగా పలకరించండి. వారు చెప్పిన మాట ఒకటికి 2, 3 సార్లు చెప్పినా సరే జాగ్రత్తగా ఆలకించి వారికి ఏం కావాలో సమకూరిస్తే చాలా సంతోషిస్తారు. ఇదే పని మనం చేస్తుంటే మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా గౌరవించి చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఈ వీడియో ద్వారా మీ అందరికీ మనవి చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నమస్తే.